దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దాన కీర్తనలు 119 అధ్యాయం 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞలను మనం గైకొని వాటి ప్రకారం చేయవారికి ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టరు, మనకి ఎటువంటి అవమానము కలగదు. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రములో దేవుని యొక్క వాక్యములు బోధించట్లో దైవజనుడు ఎంత మాత్రం కూడా తప్పిపోకూడదు. మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడమే కాదు కానీ ఆ బోధ ప్రకారం చేయవారికి ఉండాలని దేవుడు తన దాసులకు ఎంతో ఖండితముగా ఆజ్ఞాపించారు. మీరు మీ యొక్క జీవితాలు గొప్పగా ఉండాలని ఆశపడుతున్నారు కదా. అయితే దీవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. అంతేకాదు, దేవుడు మీ మార్గాల్ని గొప్పగా వర్ధిల్ల చేస్తారు. మీ ప్రార్థన సరిగా ఉండినట్లుగా చేసి మీ సమస్త విషయాలలో ఆయన ఎంతో గొప్ప కృపా కార్యాన్ని జరిగించేవారై ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము సజీవమే, బలము గలతే, వాడి అయినటువంటి రెండంచుల ఖడ్గం కంటే పదునైనదిగా ఉండి ప్రాణాత్మ దేహాలు విభజించినంత మట్టుకు హృదయం తలంపులోకి దూరుచు వెళ్ళిపోతుంది. కాబట్టి మన హృదయంలో, మన తలంపులో, మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని తొలగించేసి మనకు విడుదల, విమోచన కలుగచేస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించండి. బలమైనటువంటి దేవుని యొక్క మహాకృపను దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మీరు పొందుకొని ఎంతగానో దేవుని యందు స్థిరపడండి. ప్రార్థన. దేవాని స్తోత్రాలు తండ్రి, మాటల వెంటనే బిడ్డల్ని కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆస్వాదించండి. ఈ దినమంతా తోడైండి, కాపాడండి. ప్రతి కీడు శోధన పాలి తప్పించండి. అయ్యా తండ్రి, ఇదిగో నాయన సమస్తాన్ని కూడా నీకు అప్పగించుకుంటూ యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.